ఈ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉడగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమన్నా స్క్రీన్ మీద నంబర్స్ చక్కగా కనిపిస్తున్నాయి కదా, లైవ్ కి మీరు కాల్ చేయొచ్చు. గురుగారు మీ అందరి సందేహాలు నేను నివృత్తి చేయడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రుద్రాక్షతో పాటు చక్కగా ఎటువంటి రింగ్స్ అంటే ఎటువంటి స్టోన్స్ ధరిస్తే బాగుంటుంది? సో గురుగారి ఆధ్వర్యంలో మరి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో రకాల జెమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏది జాతకపరంగా ఏది సెట్ అవుతుందో అది గురుగారి మాటలో మీరు తెలుసుకోవచ్చు. అలాగే కరంగలి మాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? దానికంటే ముందు ఇవాళ ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. చిలకమర్తి నరసింహశాస్త్రి గారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయన పేరు తెలియదు, ఆయన రచనలు తెలియదు, గూగుల్ చేసినా కూడా దొరకని పరిస్థితి. ఆ రోజుల్లో బిఫోర్ ఇండిపెండెన్స్ చిలకమర్తి వారు. సరే, ఆయన అప్పుడు స్వాతంత్రోద్యమంలో ఆయన రచనలు చాలా బాగా ఎంత జనంలో జనబాహుల్యంలోకి వెళ్ళి ఎప్పుడు నిరంతరం ఆయన రాసినవే చర్చించుకునేవారు. ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎక్కడ ఏ గూగుల్లో చేసినా దొరకదు. చిలకమర్తి వారి రచనలో ఒకటి నేను చిన్నప్పుడు చదువుకున్నది ఇప్పుడు నాకు గుర్తుంది. భరతఖండము చక్కని పాడియావు తెల్లవారలు గడసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగేయగట్టి. ఆయన పద్యాల్లో ఇది ఒకటి చాలా ఫేమస్ అయింది. సో ఇవి మనకి దురదృష్టం ఏమిటంటే ఎక్కడ తీసుకుందామన్నా దొరకనటువంటి సాహిత్యం. ఆయన రచనలు అప్పట్లో చాలా సంచలనం రేపినటువంటి చిలకమర్తి వారు ఈరోజు ఆయన జననం. సో ఇక కథలోకి వెళదాం. చిలకమర్తి ఇప్పుడు చిలకమర్తి వారిని మర్చిపోయి ఉంటారు ఇప్పుడు తరం కూడా. రైట్. సో కథ. సరే, ఒక భార్యాభర్తలు ఉన్నారు, అన్యోన్య దాంపత్యం, మంచి అవగాహన కలిగి ఉన్నవాళ్ళు. భార్య చెప్తుంది, మామ ఇంట్లో కష్టంగా ఉంది, డబ్బులు అయిపోయాయి, సరుకులు లేవు, మనకి వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ ఆవుల్లో ఒక ఆవు తీసుకొని పోయి దాన్ని సంతలో అమ్మి ఆ డబ్బు తీసుకొస్తే కొన్ని రోజులు మనకి ఇబ్బంది ఉండదు, ఈ లోపు మనం చేయి తిరుగుతుంది అంటే అలాగే అని తీసుకెళ్ళి అమ్ముకొద్దామని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు కొనడానికి రారు, బేరం అవ్వదు. మారు బేరానికి ఆవునిచ్చి గుర్రాన్ని తీసుకుంటాడు. ఎవరో ఆవును తీసుకొని గుర్రం ఇస్తారు. సరే, గుర్రం తీసుకుంటే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి కాసేపు ఆగిన తర్వాత గుర్రం మారుబేరానికి ఇచ్చి ఒక మేకను తీసుకుంటాడు. ఆ మేక కాసేపు అయిన తర్వాత మేకను కూడా ఎవరు కొనకపోతే దాన్ని మారుబేరానికి ఇచ్చి ఒక కోడిని తీసుకుంటాడు. ఈ కోడిని కూడా ఎవరు మారుబేరానికి కొనకపోతే కాసేపటికి ఎవరు బూట్లు 2 తొడుక్కునే బూట్లు ఇచ్చి మారుబేరానికి తీసుకుంటారు. ఇంకా కాసేపటికి ఆఖరిలో టోపీ మారుబేరానికి తీసుకుంటారు. ఆ టోపీ తీసుకొని ఇంటికి వస్తుంటే ఇంటి దగ్గర ఇలాగ వాగు మీద వంతెన ఉంటే ఆ వంతెన దగ్గరికి వెళ్ళే ఆ గాలికి ఆ టోపీ నీళ్ళలో పడిపోయింది. ఒత్తి చేతులతో ఇంటికి వెళ్తుంటే అక్కడున్న 2 బాటసార్లు చూసి, ఏం జరిగింది, ఆవును తీసుకెళ్ళావు కదా అంటే మొత్తం కథ అంతా చెప్పుకోవచ్చు ఇట్లా జరిగింది అని. ఇక ఉన్న టోపీ కూడా అందులో కొట్టుకుపోయింది గాలికి. అంటే ఎల్లు, మీ ఆవిడ శుభ్రంగా చితకతాను వద్దులే, మొత్తం పాడు చేసావు, ఏది చేత కాదు నీకు, శుభ్రంగా తిడుతుంది లేదంటే మా ఆవిడ పొరపాటును కూడా తిట్టదు, నేనంటే అంత ప్రేమ, నేనేం చేసినా తప్పు చేయదని తెలుసు అంటే ఇన్ని చేస్తే తిట్టకుండా ఎందుకుంటుంది అంటే తిట్టదు. 1000 రూపాయలు ఇస్తాం పందెం అంటారు వాళ్ళు. సరే, అలాగే 1000 రూపాయలు ఇద్దరు, కానీ లేకపోతే నువ్వు ఇవ్వాలి, అలాగే నేను ఇస్తాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మామ ఏది డబ్బు ఎక్కడ అంటే, లేదే ఇప్పుడు నేను అది ఆవుని తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్ళాను, ఎవరూ కొనలేదు, మారుబేరానికి గుర్రం ఇచ్చారు, ఆ గుర్రం తీసుకున్నానంటే, పోన్లే మామ, ఎప్పుడు లేని గుర్రం అటు ఇటు తిరగడానికి మనకు అవకాశం ఉంటుంది, చక్కగా గుర్రం మీద అటు ఇటు నువ్వు నేను తిరిగి రావచ్చు. కాదు, అది కూడా కాదు, అది మళ్ళీ ఎవరు కొనకపోయేసరికి మారుబేరానికి మేకనిచ్చాను అంటే, పోన్లే మామ మంచి పని చేసావు, ఆవుకైతే బోల్డ్ అంత చాకరీ ఉంటుంది, మేక అయితే చిన్నగా ఉంటుంది, మనకు పాలు వస్తాయి, చాకరీ తగ్గుతుందిలే మామ, మంచి పని చేసావు. లేదు, అది కూడా తీసేసి ఎవరో కోడి మార్పిడికి ఇస్తే తీసుకున్నానంటే, పోన్లే మామ మంచి పని చేసాం, మనం ఎప్పటి నుంచో కోడి మాంసం తిందాం అనుకుంటున్నాం, అది అవ్వలేదు, ఈ సందర్భంగా కుదిరిందిలే మామ, మంచి పని చేసావు అంటుంది. అది కూడా లేదు, అది తీసుకొస్తుంటే ఎవరో మారుబేరానికి నాకు బూట్లు ఇచ్చారు అవి అంటే, ఆహా
నువ్వు బూట్ వేసుకుంటే భలే ఉంటావు మామ, చక్కగా ఉంటుంది, మంచి పని చేసావు, కోడిదేవం తింటే అరిగిపోతుంది, మంచి పని చేసావు, బూట్లు తీసుకున్నావు, నీకు చాలా బాగుంటుంది అంటే, అది కాదు ఆఖరిలో వాళ్ళు ఎవరో వచ్చి ఇవి కూడా తీసుకొని నాకు ఒక టోపీ ఇచ్చారు, హ్యాట్ అంటే, ఆహా మరి చెప్పవేంటి మామ, అది పెట్టుకుంటే నువ్వు జేమ్స్ బాండ్ లాగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు మామ, అది నువ్వు పెట్టుకుంటే మంచి పని చేసావు, పోతే పోయిందిలే, మంచి పని చేసావు, అది పెట్టుకుంటే జేమ్స్ బాండ్ లాగా ఉంటావు. కాదు, అది కూడా పెట్టుకొని నేను వస్తుంటే మన ఈ వంతెన మీదకి వచ్చినప్పటికీ ఆ గాలికి అది కూడా పోయి నీటిలో పడిపోయింది అంటే, పోన్లే మామ నువ్వున్నావు కదా, నువ్వు వచ్చావు కదా, నీకంటే ఇవన్నీ ఎక్కువ కాదు కదా, నువ్వైతే వచ్చావు కదా. వాళ్ళిద్దరూ వింటున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత బాండింగ్ వీళ్ళిద్దరిలో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పి. సో కాబట్టి ఆ 1000 రూపాయలు కూడా కలిసి వచ్చింది కదా, అన్యోన్యంగా ఉంటే ఇలాగే జరుగుతాయి, మైనస్లు కూడా ప్లస్లు అవుతాయి. వీళ్ళిద్దరు 1000 రూపాయలు మరి ఇచ్చారు కదా, ఏదో రకంగా దాని ఫలితం ఏదో రూపాన్ని వచ్చేస్తుంటుంది. కాబట్టి అది ఉండడం, రాకపోయినా ఆ అన్యోన్యత, సంతోషం ముందు ఏదైనా బరాదూరే, ఏదైనా తక్కువే, అలాగే ఉంటుంది. బాగుంది, స్టోరీ బాగుంది గురుగారు. కాల్ చూద్దాం. హలో అమ్మా, నమస్కారం, మీ పేరు? మాట్లాడండి గురుగారితో. అమ్మా, ఓం నమ శివాయ్. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్పండి. 1971 సెప్టెంబర్ ఉదయం 6:06 ఇది శుక్రవారం ఉదయం అమ్మా. ఎవరిది ఇది? ఏమ్మా ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 అబ్బాయిలు గురువుగారు. ఆ రోజు అది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది వృషభ రాశి, నక్షత్రం రోహిణి. అమ్మ, మీరు వేసుకోవడానికి ఏకాదశముఖి, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. శరీరానికి తాకే విధంగా ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు, అన్ని రకాలుగా బాగుంటుంది. శుభం. ఓకే, మరొక చూద్దాం. హలో. ఓకే, ఇందాక మీరు మాట్లాడారు బాండింగ్ అంటే అలా ఉండాలి అని చెప్పి. సో మొత్తం భారతదేశం కాదు, ప్రపంచంలో కూడా ఇది ఒక ఫస్ట్ మాట్లాడుకునేది బాండింగ్ విషయంలో అని అంటే రాధాకృష్ణుల గురించి మాట్లాడుకుంటారు. కృష్ణుడికి అంతటా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే రాధాకృష్ణుల గురించి చెప్తారు అంటే ఆయనకు అంతమంది గోపికలు ఉన్నప్పటికీ, భార్యలు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరిదే. వాళ్ళకు టెంపుల్స్ కూడా రుక్మిణి సత్యభామ తక్కువ ఉంటారు, రాధాకృష్ణ. అంటే దాన్ని ఎలా స్వీకరించాలంటారు? ఇదే ఒక రోజంట రుక్మిణీదేవి సాయంత్రం పూట శ్రీకృష్ణుడికి వేడి వేడి పాలు అందించిందంట. స్వామివారు పాలు తాగుతున్నారు రుక్మిణీదేవి ఇస్తే గ్లాసులో. అవి అనుకోకుండా కొంచెం మామూలు దానికంటే కొంచెం వేడి ఎక్కువ ఉన్నాయి. ఆయన వేడిగా ఉన్నవి అలాగే పరధ్యానంగా తాగేశారు. ఇదంతా మండిపోతుంది, వేడిగా గొంతులోంచి గుండెలోకి దిగింది. గుండెలోకి దిగంగానే రాధే రాధే అన్నాడంట. రాధే రాధే అంటే, స్వామి పక్కన నేనున్నాను, ఇంతమంది మేము ఉన్నాము, అయినా ఏమిటి ఎప్పుడు చూసినా మీరు రాధే రాధే అంటారు, రాధ గొప్పతనం ఏముంది, పక్కన మేము ఉన్నప్పుడు కూడా రాధనే మీరు గుర్తు చేసుకుంటే అసలు ఏమిటి రాధ గొప్పతనం అంటే, రుక్మిణి నువ్వు ఎప్పుడైనా రాధను కలిసావా అని అడుగుతాడంట కృష్ణుడు. అంటే లేదు స్వామి, ఒక్కసారి కలిసిరా, నీకు అర్థమవుతుంది, ఒక్కసారి రాధను చూసిరా అంటే, రాధను చూడడం కోసం రుక్మిణీదేవి బయలుదేరింది. బయలుదేరి ఆ మందిరం, రాధా మందిరం దగ్గరికి వెళ్ళేసరికి దూరం నుంచి లోపల నుంచి ఒక ఆమె వస్తోంది, అపురూప సౌందర్యవతి. ఆహా ఏమి సౌందర్యం, ఈ సౌందర్యానిక కృష్ణుడు కట్టుబడిపోయి ఉంటాడు, ఇక్కడ ఇదైపోయి ఉంటాడు కృష్ణుడు, ఏమి సౌందర్యం అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, పెద్దది కదా, కాళ్ళకి నమస్కారం చేసింది. ఎవరమ్మా మీరు అని అడిగింది ఆమె. అడిగితే రాధా పెద్దదా? మరి రాధే పెద్దది కదా, రుక్మిణి కాదా? కాదు. సో మరి ఏమిటమ్మా నమస్కారం చేస్తున్నావు అంటే, ఎవరు నువ్వు అని అడిగితే, నేను కృష్ణుడి సతీమణి భార్య రుక్మిణి. ఎవరి కోసం అమ్మా అంటే, రాధ, నేను రాధను కాదమ్మా, నేను రాధమ్మ వారి చెలికత్తని,
రాధమ్మ వారి చెలికత్తిని అమ్మ లోపల ఉన్నారు. 7 గుమ్మాలు దాటి వెళ్ళాలి. 7 గడపలు దాటిన తర్వాత అమ్మ ఉంటారు. అమ్మ మీరు నన్ను చూసి ఈ సౌందర్యం చూసి నన్ను రాధమ్మ అనుకుంటున్నారేమో. కాదమ్మా, ఆమె సౌందర్యానికే సౌందర్యం. నేనెంతమ్మా చెలికత్తిని ఆమె ముందు, ఆమె దగ్గర చెలికత్తిని. ఆమె సౌందర్యం వేరు. సరే రాధని చూద్దాం, చెలికత్తే ఇంత సౌందర్యంగా ఉంటే రాధ ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి లోపలికి వెళుతుంటే అక్కడ దూరం నుంచి ఆమె వస్తోంది. రాధ చూసింది, అబ్బా నిజంగా సౌందర్యం అంటే ఇలా ఉండాలి. సౌందర్యానికి ఇంకొక పేరు ఏదైనా ఉంటే రాధ. అందులో సృష్టిలో ఇంతకంటే సౌందర్యం ఉండడానికి వీల్లేదు. అందుకనే ఈ ప్రేమమూర్తి ఆ సౌందర్యానికి కట్టుబడిపోయాడు అని చెప్పి అనుకుంటుంది. అనుకొని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆహా ఏమి సౌందర్యం అని చెప్పి మళ్ళీ కాళ్ళకి నమస్కారం పెడుతుంది. కాకపోతే అక్కడ కాదు కదా, మళ్ళీ ఇక్కడ చేయాలి కదా ఒరిజినల్ దగ్గర. చేస్తే అప్పుడు కాళ్ళ మీద ఎర్రటి మచ్చలు బొబ్బలు తేరినట్టుగా ఉన్నాయి. ఇది మొత్తం శరీరం అంతా ఇలాగే ఉంది, బొబ్బలు ఎక్కి ఎర్రగా ఉంది. ఏమిటమ్మా రాధా, ఏమిటి ఈ ఒళ్ళంతా ఇలా ఉంది అంటే, ఏమీ లేదు, నిన్న సాయంత్రం స్వామివారికి వేడి వేడి పాలు ఇచ్చావు కదా రుక్మిణి. ఆ పాలు ఇచ్చినప్పుడు వేడిగా ఉన్నాయి కదా, ఆయన పరధ్యానంలో ఆ వేడిగా ఉన్న పాలు తాగారు. అవి గొంతులోంచి గుండెలోకి వచ్చింది, గుండెలో ఉన్నది నేనే కదా. సో అది ఆ వేడి పడినప్పుడు కాలిపోతుంది కదా. అంటే ఒక్కసారి ఇంత బంధమా మీ ఇద్దరిది, ఇంత బాండింగా అని ఒక్కసారి చలించిపోయిందంట. అసలు వేడిపాలు తాగితే లోపల ఉన్నది నేనే కదా, కాలుతుంది కదా రుక్మిణి అని అడిగిందండి. సో మీ ఇద్దరి మధ్యలో ఇంత బాండింగ్ ఉంటుంది, అందుకే రాధాకృష్ణులు అంటారు అని చెప్పేసి వాళ్ళ ప్రేమతత్వానికి బాండింగ్కి వాళ్ళు. చాలా బాగుంది గురుగారు. రైట్, కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సుశీల అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. మార్చి 11 అండి, 2003 అండి. 11 మార్చి 2003. ఎంతమంది పిల్లలమ్మా మీకు? అమ్మాయి అబ్బాయినండి. అమ్మాయి పెద్దదా అబ్బాయి పెద్దదా? అబ్బాయి పెద్దోడండి, అమ్మాయి అమ్మ చిన్నదండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? మంగళవారం అండి, తెల్లవారుజాము 3:45 అండి. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. అమ్మాయి చిన్నదైనా పెద్దదైనా, అబ్బాయి పెద్దవాడైనా చిన్నవాడైనా అడిగేది అబ్బాయిదే అంతే. ఫస్ట్ అబ్బాయిదే ఉంటుంది. నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది వృషభ రాశి. అమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? డిగ్రీ కెమిస్ట్రీ ఉండిపోయిందండి, అగ్రికల్చర్ డిఓ తీసానండి. అలా పర్వాలేదు, ఆ గ్రూప్ తీసుకోండి, బిఎస్సీ తీయమంటే బిఎస్సీ లేదని ఆ గ్రూప్ ఇచ్చారండి. 3 లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రూప్ తీసానండి. అయితే అందులో కెమిస్ట్రీ సబ్జెక్ట్ పాస్ అవ్వలేదండి 3 సంవత్సరాలుగానే. అమలాపురం నుంచి అమ్మా అండి క్రికెట్ పెట్టిన మీద వస్తున్నాడండి, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. ఒక రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేయండి. ఒక 13 ముఖాల రుద్రాక్ష, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది 12 ముఖాలు, సూర్యస్వరూపము, ద్వాదశ ఆదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? రంగస్వామి మేడం. మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్తే గురూజీ. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం గురూజీ, మీరు బాగున్నారా? నాకేమండి ఫస్ట్ క్లాస్. చెప్పండి. మీ ఆశీర్వాదం, ఈశ్వరానుగ్రహం. చెప్పండి. మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నాం గురూజీ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2008 7వ నెల 27వ తేదీ. 2008 7వ నెల 27వ తేదీ. 27.
ఆదివారం పుట్టినాడు తెలుసు అనుకుంటాను. ఆదివారం మధ్యాహ్నం 2:30. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు బిడ్డ. ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది సింహరాశి, పుబ్బా నక్షత్రము పూర్వ పాల్గొని మధ్యాహ్నం నుంచి అయితే అది ఉత్తరా నక్షత్రం అయింది. అది సింహరాశి. రైట్. అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నాడు? పాలిటెక్నిక్ చేస్తున్నాడు గురుజీ. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు, వేసిన తర్వాత అన్నీ బాగుంటాయి. శుభం. ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ. ఓకే. సో గురువారం నాడు అంటే ఎల్లుండు నేను విజయవాడలో మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించి ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ నమోదు చేయించండి. 2-3 పేర్లు రాయొద్దు, నాకు ఇబ్బంది అవుతుంది. మీరు నాకు సమయం ఇస్తే, అంటే సంఖ్య కాకుండా ఈ పేర్లు రకరకాలుగా రాసి అక్కడ పెట్టేదానికంటే సమయం నాకు ఇస్తే మీ జాతకాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఒక్క 8 సెకండ్లోనే మీ జాతకం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాను కదా, ఒక్క నిమిషం టైం ఉంటే ఎలా చేస్తానో ఊహించండి. ఖచ్చితంగా బాగా చేస్తాను. సో నాకు ఆ సమయం ఇవ్వండి. నేను మీ జాతకం ఎలా ఉంది, మీకున్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంది, ఇవన్నీ డీటెయిల్డ్గా మీతో డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను రోజు ఉంటాను, ఒక్క గురువారం నాడు తప్ప. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా మాత్రం అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలవాలనుకున్నా, రేపు గురువారం నాడు అంటే ఎల్లుండి గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే. మరో కాల్ చూద్దాము. హలో. హలో, చెప్పండి మీ పేరు. నా పేరు మాధవి అండి. గట్టిగా మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమో శివాయ అండి. బాగున్నారా? నాకేమిటమ్మా ఫస్ట్ క్లాస్. నా పేరు మాధవి అండి. మా వారి గురించి కలుసుకుందామని చూశాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 సెప్టెంబర్ 1985 అండి. 1985. అవునండి. సాయంత్రం 5 గంటలకు పుట్టారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుంచి అండి. రైట్. సాయంత్రం 5:15 పుట్టారు. అవునమ్మా, శనివారం నాడు సాయంత్రం. అవునండి. శనివారం నాడు సాయంత్రం. అవునండి. ఏం చేస్తారమ్మా వారు? బిజినెస్ అండి. అలాగే అండి. అదే ఇది చతుర్దశి, క్యాలెండర్లో త్రయోదశి చూపిస్తోంది కానీ చతుర్దశి పున్నమి ముందు, పౌర్ణమి ముందు రోజు. ఇది ఉత్తరాపాద్ నక్షత్రము. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు 2 అండి, ట్విన్స్, పాప బాబు. వెరీ గుడ్, అది కూడా ట్విన్స్. బాగుంది, నైస్ అమ్మా. పిల్లలు ఏం చదువుతున్నారు? 2022లోనే పుట్టారండి. ఆరుద్ర నక్షత్రం అండి. స్వామివారి జన్మ నక్షత్రం. ఐశ్వర్య ఉంటుంది మీరు ఎక్కడున్నా. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి అధిపతి. సో వీరికి సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తానమ్మా. వీలైతే ది బెస్ట్ 3 చెప్తాను వారికి. మీకు ఏది వీలైతే అది వేయండి. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష, ఈ 3 వారికి సంబంధించినవి. ఏదైనా ఒక్కటి వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో మీరు వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే. మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏమిటి అంటే లక్ష్మీదేవి, ఐశ్వర్యం అంట, డబ్బు.
డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అని అంటారు, డబ్బుతోనే విలువ అని అంటారు. అంటే డబ్బు జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అసలు ఎంతవరకు కావాలి డబ్బు మనకు? చాలా ముఖ్యమైన పాత్రే. అర్ధము పురుషార్థముల లోపల నుత్తమము, అర్ధవంతునకు లోకమునందు అసాధ్యముందేది కానము అంటాడు పరవస్తు చెన్నై సూరి. సో డబ్బు చాలామంది అంటారు డబ్బుదేముందిలే అని. డబ్బే అన్ని, ఏముందిలే కాదు. కుక్కను కొడితే డబ్బు వస్తుందంటారు, అది ఎదురు తిరగబడి కరుస్తుంది తప్ప అది డబ్బు ఇయ్యదు. మనం బయటికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్స్కి వెళ్ళాలన్నా అక్కడ డబ్బులు ఇవ్వాలి వాడికి. సో డబ్బుతో లేకుండా ఏది జరగదు. నువ్వు ఆటోలో దిగితే ఒక రకమైన రిసీవింగ్ ఉంటుంది, మర్సిడెస్లో దిగితే ఇంకో రకంగా ఉంటుంది. డబ్బు పాత్ర చాలా ఉంటుంది, డబ్బు పాత్ర చాలా ఉంటుంది. కానీ అది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు కంఫర్ట్ అంటే నీటిలో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళు ఎంత ఎక్కువ ఉంటే పడవ అంత బాగా నడుస్తుంది, అంత కంఫర్ట్గా సాఫీగా పడవ ప్రయాణం వెళుతుంది. ఆ నీళ్లు కింద ఉన్నంత వరకే, ఆ నీళ్లు పడవలోకి వస్తే పడవ ములుగుతుంది. డబ్బు అనే నీళ్లు ఎంత ఎక్కువ ఉంటే పడవ అంత సాఫీగా వెళుతుంది. అది నీ బాంధవ్యాల్లోకి, నీ బంధాల్లోకి, జీవితాల్లోకి గనక వస్తే జీవితాలు పాడవుతాయి, ములుగుతాయి పడవలాగా. ఇప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు ఒక మాట చెప్తారు. ఆయన గంగానది దాటుతూ ఉంటే, పడవలో దాటుతూ ఉంటే పక్కన ఆయన అడిగాడంట, అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఆయన మీకు బాగా పరిచయిస్తాడు కదా స్వామి, మిమ్మల్ని చాలా గౌరవంగా మీరు కనబడంగానే నమస్కారం పెట్టి చక్కగా మర్యాద చేసి వెళ్తాడు. ఇప్పుడు మీరు వస్తున్నారు, కనబడుతున్నాడు, కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటంటే అప్పుడు అంటాడు, ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని ఉండడమే కాదు, ఇప్పుడు నేను పడవ దిగంగానే నా ముందు ఉంటాడు, నన్ను నమస్కారం అని పిలవడు, నమస్కారం అనడు, హాయ్ ఠాకూర్ అంటాడు. హాయ్ ఠాకూర్ అంటాడు. అంటే నిజంగానే దిగంగానే రామకృష్ణ పరమహంసాన్ని పిలవడం కానీ, గురువుగారని పిలవడం కానీ ఏమీ లేకుండా హాయ్ ఠాకూర్ అంటాడు. దీనికి కారణం అనవసరంగా డబ్బు వచ్చి చేరింది అక్కడ అంటాడు. అర్ధాంతరంగా డబ్బు చేరితే ఇలాగే ఉంటుంది. పేరు కూడా మార్చేశారు. అంటే పరమహంసే ఠాకూరే, ఠాకూర్ అని పిలుస్తారా? ఠాకూరే, ఓకే, ఠాకూరే పరమహంస, రామకృష్ణ పరమహంస ఠాకూర్ అంటాడు, పరమహంస అని పిలవడు. ఏమిటంటే ఈ మధ్య అర్ధాంతరంగా డబ్బు వచ్చి పడింది. సో అది బంధాలు పాడు చేయకుండా, మానవత్వాన్ని చెరిపేయకుండా, నీ ఉన్నతికి ఉపయోగపడే వరకు అది చాలా బాగుంటుంది. సో మనం కంఫర్ట్గా ఉండడం కోసం డబ్బు, ఆ డబ్బే మన కంఫర్ట్ పోతే అది అవసరం లేదు. అంతే. కాబట్టి అది అవసరమే, దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. రైట్. సో రామకృష్ణ పరమహంస వారి బుక్ లో ఇది ఉంటుందా గురుగారు? ఇలాంటివి చాలా సంఘటనలు ఆయన. ఈ కథ ఒకసారి మన చాగంటి వారు కూడా ఒకసారి కథ చెప్పారు. ఓకే ఓకే రైట్ గురుగారు, నాటి కార్యక్రమంలో మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 770096